హాయ్ అండి. మ్యాక్సిమం నేను చాలాసార్లు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారనే బాగున్నానండి. సో నేను చాలాసార్లు మీకు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూపించేశాను. సో అందుకే నేను మ్యాక్సిమం మొత్తం అంతా తరిగేసుకుని పోపు వేసేసాక మీకు ఈ వీడియో తీస్తున్నాను. సో అంతా నేను తరిగేసుకున్నాను, కానీ ఈ మాట మాత్రం నేను బీన్స్ కూడా వేసానండి. సో క్యాబేజ్ వేసాను, ఆలు వేసాను, క్యారెట్ వేసాను, అలాగే బీన్స్ వేసాను. సో ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. నా దగ్గర గ్రేటర్ ఉంది కాబట్టి నేను కొన్నది ఎగ్జిబిషన్లో చాలాసార్లు చెప్పాను, ఎగ్జిబిషన్లో కొన్నది ఉంది కాబట్టి నేను దాంతో చేసేసాను. సో బంగాళదుంపలు మాత్రం ఇంత పెద్ద పెద్దగానే ఉండాలి, చిన్న చిన్నవి బాగు. మిగతా కూరంతా సన్నగా ఉండాలి, బంగాళదుంపలు మాత్రం ఇలా ఉండాలన్నమాట. సో అన్నీ పోపు వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఇంగువ వేసేసి పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయల తర్వాత అవి కూడా వేగిపోయాక కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేగిపోయాక పసుపు వేసాను. పసుపు వేసేసాక ఈ ముక్కలు మనం తరిగి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ వేసేసాను. సో ఇది కొంచెం మగ్గాలి. నేను ఇప్పుడు దీంట్లో కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, ఈ మూడే, ఇంకేం వేయలేదు. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, కొంచెం షుగర్, అది వేసేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది వేయాలన్నమాట. మొత్తం కూర అంతా ఉడికిపోయాక ఈ పేస్ట్ వేయాలన్నమాట. సో మిక్సీ చేసేటప్పుడు వస్తుంది కదా, ఆ నీరు ఇందులో వేసేస్తున్నాను. ఇది బాగా మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. కూర లాస్ట్లో వచ్చేస్తుంది. లాస్ట్కి మీకు మొత్తం ఈ కొబ్బరి మసాలా వేసేసాక మీకు చూపిస్తాను. ఇప్పుడు కూర అంతా బాగా మగ్గిపోయిందండి. మీకు పొగలు వచ్చేస్తున్నట్టుంది, నేను తగ్గిస్తాను. మొత్తం కూర అంతా బాగా దగ్గరికి వచ్చేసింది. క్యాబేజ్ నీరు కూడా వదిలేసింది. సో ఇప్పుడు బాగా మగ్గిపోయింది కాబట్టి ఈ టైంలో మనం ఉప్పు, నేను ఫుల్ తీసుకోలేదండి, కొంచెమే తీసుకున్నాను. ఇంత కూర ఉంది కాబట్టి ఈ ఉప్పు సరిపోతుంది. ఇది మొత్తం కూరలో కలిపేసుకోవాలి. దీంట్లో ఇంకా ఎండుకారం వేయకూడదండి, అసలు ఎర్రకారం వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం వేసి ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు గ్రైండర్లో చేసాం. అలాగే ఇక్కడ కూడా 7 పచ్చిమిరపకాయలని సన్నగా తుంపాం కదా, అదే మధ్యలోకి తుంపి వేసాం కదా. సో ఆ కారం సరిపోతుంది. సో అల్లం కూడా అందులో వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది. కొబ్బరి వేసాం, కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసాను. ఎందుకంటే ఇలాంటి కూరల్లో కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ వేసాం కాబట్టి ఆ మసాలా వేసినప్పుడు కంపల్సరీ కొంచెం షుగర్ వేయాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంకేమీ వేయలేదండి. వెల్లుల్లిపాయ వేయలేదు. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు లేకుండా చేస్తున్నాను. మనం నైవేద్యాలు పెడతాం కదా, ప్రసాదాలు నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఇలాంటివి అయితే ఈజీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు అయితే మనం నైవేద్యం పెట్టలేం కదా. సో నైవేద్యం పెట్టాలి అంటే దేవుడికి మనం ఇలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అంత టేస్ట్ ఉంటుంది. టేస్ట్కి మాత్రం ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. చపాతీలో బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. కూర మాత్రం అందరూ ఇష్టపడతారు. ఎక్కువ అన్నం తినేస్తాం ఈ కూర ఉంటే మాత్రం, నిజం చెప్తున్నాను, చాలా ఎక్కువ అన్నం తినేస్తాం. వెయిట్ ఏమో పెరిగిపోతామేమో, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మన కంట్రోల్లో మనం ఉండం, అంత బాగుంటుంది. ఇదే టైంలో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా కొంచెం. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఏదైనా అవుతుంది. సో మీరందరూ తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని ముందుకు వెళ్ళేటట్టు చూడండి, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ కూర మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా మనం హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. క్యాబేజ్, బీన్స్, క్యారెట్ వేసి, ఆలు వేసి చాలా చాలా బాగుంటుంది. చపాతీలో ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అయిపోయిందండి కూర, వెరీ డెలిషియస్ కొబ్బరి కూర, క్యాబేజ్ మిక్స్డ్ వెజిటబుల్ కొబ్బరి కూర. బాయ్ అండి.